ఈ హైకోర్టు షాక్ గురవటమే కాదు, మనం గతంలో అనేక మార్లు దీని మీద డిబేట్ చేసినప్పుడు మనం ఏదైతే ఈరోజు హైకోర్టు ప్రొటెక్షన్ విషయంలో మాట్లాడిందో అదే ప్రొటెక్షన్ గురించి టైమ్ అండ్ అగైన్ మరి మిగిలిన మీడియా సంస్థలు ఎంతవరకు ప్రొజెక్ట్ చేసారో తెలియదు. కానీ అవర్ మెయిన్ కన్సర్న్ ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్ ద సేఫ్టీ ఆఫ్ రవికుమార్. పర్టికులర్ మనం అతను గురించి ఎక్కువగా అనుకున్నాము, కానీ ఈ లోపల ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో అతన్నే పొట్టను పెట్టుకున్నారు జనాలు. ఎందుకని పొట్టను పెట్టుకున్నారన్న మాట అనాల్సి వస్తుందంటే కన్ఫామ్గా ఆల్రెడీ ఇది హత్య కేసుగా రిజిస్టర్ చేశారు కాబట్టి పోలీసులు ఎవరో ఒకళ్ళు పొట్టను పెట్టుకున్నారనేది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, యంగ్ పర్సన్, అలాగే చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి, తను చూసిన దాన్ని చూసినట్లు తనకి ఏమి అక్కడ జరుగుతున్న వ్యవహారం, ఆ మాఫియా వ్యవహారం తెలియకపోవటం మూలంగా ఇచ్చిన కంప్లైంట్కి పర్యవసానంగా అతనితో రాజీ చేసినప్పుడే అతనికి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కానీ తన ప్రాణాల మీదకే వస్తుందని చెప్పేసి అతను కూడా ఊహించుండడు. కానీ మనం ఎలా అయితే షాక్ గురయ్యామో ఈరోజు అతను చనిపోయిన తర్వాత హైకోర్టు ముందుకు మరోసారి పిటిషన్ వచ్చినట్లుంది. అందు గురించి ఈరోజు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు తాము షాక్కు గురయ్యామని చెప్పేసి. కాబట్టి దిస్ విల్ రివీల్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ఆర్ ద గ్రావిటీ ఆఫ్ దిస్ కేస్, అలాగే అతని మర్డర్. కానీ ఇకపోతే సార్ ఏదో అంటారు చూసారా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం అంటే మనలాంటి వాళ్ళమే ఈ మాత్రం పెద్దగా నాలెడ్జ్ అంటే ఈ జ్యుడిషియరీ కానీ ఇవన్నీ కూడా లిమిటెడ్గానే ఉంటాయి మనకి నాలెడ్జ్. అయినా కూడా కామన్ సెన్స్ యూజ్ చేసి వాళ్ళకి సేఫ్టీ ఏంటి అని చెప్పేసి మొదటి నుంచే అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఆదేశాలు సిఐడి డీజీకి, అదేదో ముందు ఇచ్చానో లేకపోతే హైకోర్టు ఇచ్చినా ఇవ్వకపోయినా ఊహించి సిఐడి వాళ్ళే కనుక వీళ్ళకి రక్షణ కల్పించుంటే మరి ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగే పరిస్థితి ఉండేదేమో. ఎందుకంటే ఖచ్చితంగా మిగిలిన సందర్భంలో కాకపోయినా రేపు మన దగ్గరికి వస్తున్నాడే అతను, రెండోసారి పిలిచామే, మరి అతని సేఫ్టీ మన బాధ్యత అని చెప్పేసి కనుక ఆ రోజు ట్రైన్లో అతనితో పాటు కనుక ఎవరైనా అధికారులు కూడా అతనితో పాటు కనుక రక్షణగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఒక కుటుంబంతో ఒక సిన్సియర్ పర్సన్ని, అలాగే ఇద్దరు పిల్లలట, భార్య, మొత్తం కుటుంబమే అనాథ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. మొత్తానికి హైకోర్టు చెప్తే కానీ అధికారులు కదలరని అర్థమైంది. మొత్తానికి ప్రొటెక్షన్ ఒకటి చెప్పింది. అలాగే ఈ కేసులో ఇటు సిఐడి అధికారుల నుంచి కూడా మొత్తానికి యాక్టివేట్ అయినట్టున్నారు. డీజీతో పాటుగా కింది స్థాయి అధికారులను కూడా దర్యాప్తులో భాగం చేయండి, అలౌ చేయండి అని చెప్పేసి. సో ఈ మర్డర్ కేసును కూడా హైకోర్టు సీరియస్గా తీసుకుందని అనుకోవాలి. పరకామణి వ్యవహారంలో ముందుకెళ్తుంటే ఇప్పుడు ఈ మర్డర్ కేసు కూడా మరో కేసుగా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి మేజర్గా. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? నిజంగానే ముందే కనుక ఇదే చర్యలు తీసుకున్నట్టయితే ఒక ప్రాణం బతికి ఉండే పరిస్థితి ఉండేదేమో. మరి ఇందులో సందేహమే లేదు. ఇది సతీష్ కుమార్ యొక్క మరణం సహజ మరణం అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో లేదా ఆ యూనిఫామ్లో కలిగిన వాడు, అంత యంగెస్ట్ మ్యాన్ సహజ మరణం అనడానికి ఎటువంటి అవకాశాలు, ఆధారాలు మనకి కనిపించట్లేదు. అంతేకాకుండా ఆయన మీద ఇంతకుముందు ఎటువంటి కంప్లైంట్స్ కానీ లేదా ఇతర దురలవాటు అటువంటివి ఎక్కడా మనకు కనిపించినట్లు కూడా ఆధారాలు లేవు. అటువంటి అవకాశం కూడా కనపడట్లేదు. రెండవది, తిరుపతి లాంటి చోట ఒక ఉద్యోగం అంటామా లేకపోతే ఒక బాధ్యత వహించే వ్యక్తి ఇతర దురలవాట్లు, అవకాశాలు కూడా ఉంటావని అనుకోవడానికి వీల్లేదు. ఇది రెండు రకాలుగా మనం ఊహించవచ్చు. ఈయనని ఏదైనా కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆ కంప్లైంట్ నువ్వు విత్డ్రా చేసుకో, లేకపోతే లేదని పై అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. లేదా సతీష్ కుమార్ లాంటోడు బతికుంటే రేపు బలమైన సాక్షి వచ్చి ఏదైనా జరగవచ్చు అని ఏదైనా చేసి ఉండొచ్చు. లేదా ఆయన చెప్పే సాక్ష్యం నిజంగా ఆధారాలు లేకపోయినావు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు.
ఏమైనా ఇది సహజ మరణం కాదు అనడానికి మాత్రం చాలా రకాలుగా ఆధారాలు లేకపోయినా మనకి కనిపిస్తున్నాయి. సహజ మరణం అయితే కాదనడానికి కనిపిస్తున్నాయి. ఒక విగత జీవిగా రైల్వే ట్రాక్ మీద పడడం అనేది చాలా బాధకరము, అత్యంత. అదే విధంగా ఇంత బలమైనటువంటి భారతదేశ లేదో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక కేసులో ఇంత ప్రధానమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి అధికారి తిరుగుతున్నా అంటే వాస్తవం చెప్తున్నా, నేనైతే షాక్ గురయ్యాను. ఆయనకి సెక్యూరిటీ కానీ లేదా ఉందనైతే అనుకున్నా, నేనైతే అనుకున్నాను ఉంటుందని. కానీ ఇంత ఒక వ్యక్తి సామాన్యులాగా ఇంత పవర్ఫుల్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఒక సాధారణంగా తిరుగుతుంటే గవర్నమెంట్ మరి సిఐడి అంటే అది ఒక పక్కన పెట్టు, గవర్నమెంట్ అయినా ముందు జాగ్రత్తగా ఇది ఏమైనా చేయొచ్చని అవకాశంతో ఇప్పుడు మనం చూసాం. ఏదో మన ఎమ్మెల్సీని చంపిన దాంట్లో ముద్దాయిలకి సాక్షులకి సెక్యూరిటీ ఇచ్చింది మనం చూసాం. అది మీకు తెలియంది ఏం కాదు. మరి అంత ఇచ్చిన వాళ్ళు ఇంత పెద్ద కలిగినటువంటి దానికి సెక్యూరిటీ ఇవ్వలేదంటే మరి దీన్ని ఏ మాటతో పోల్చాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇది చాలా దుర్మార్గమైంది. ఒక కుటుంబమే కాదు, ఆ కుటుంబం వెనుకున్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు ఉన్నదమ్ములు ఎంతమంది షాకు గురవుతారో బాధ అవుతారో తెలియదు. సరే, ఒక ఆయన ప్రాణత్యాగం చేసిందని చెప్పినా రేపు పొద్దున ఇట్లాంటి అన్యాయాలు జరిగినటువంటి వాటికి ఎవరన్నా సామాన్య ప్రజలకు ముందుకు రావాలంటే కూడా మనకొచ్చింది ఏమిలే అని ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి అని అంటే సమాజానికే ఒక మాయని మచ్చ లాంటి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఒక్క కుటుంబానికి మనం చూడదు, ఒక సమాజానికే లేదా ప్రజలు ఉంది కోట్ల మంది ప్రజానికానికి సంబంధించిన దానికి కూడా మనకెందుకులే అనేది పౌరులకు వచ్చిందనుకో ఇంక ఈ దేశం ఎట్టుపోతుందో మనకి తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది సాధారణమైనటువంటి హత్య అయితే మరణం అయితే కాదు అనేది నా వ్యక్తిగతమైనటువంటిది కనిపిస్తుంది. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వం ఉన్నతమైనటువంటి కమిటీ వేయాలి, విచారించాలి, దోషులు ఎటువంటి వాళ్ళనైనా శిక్షించాలి. రెండవది, ఆ కుటుంబాన్ని చాలా కోలుకోని దెబ్బ ఆ కుటుంబానికి జరిగింది. ఆ కుటుంబానికి కూడా అన్ని రకాల సహాయమే కాదు, వాళ్ళ కుటుంబ పిల్లలకు కూడా రక్షణ కల్పించాలి, ఉన్నతమైన ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాం, బాధ వ్యక్తం చేస్తాం. రెండవది, మన భారతదేశం అంటామా రాష్ట్రం అంటామా మీరు ఎక్కడైనా చూడండి, ఘటన జరిగిన తర్వాత అప్రమత్తం కావడం, ఆ ఘటన జరిగిన మళ్ళీ తర్వాత మర్చిపోవడం, ఆ 2 రోజులు అడవిడి చేయడం. అంతెందుకు, మొన్న ఢిల్లీలో పేలుడు జరిగింది. దానికంటే ముందు రైల్వే స్టేషన్ లో ఎక్కడ పోయినా మేము రెగ్యులర్ ప్రయాణం చేసేవాళ్ళు అనిపిస్తుంటది, ఇంత రద్దీ ఉంది, పోలీసులు లేరు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కడో ఫోన్లు చూసుకుంటా ఉంటుంటారు. ఆ ఘటన జరిగినప్పుడు ఇక మంచోళ్ళని, చెడ్డోళ్ళని, వృద్ధుల్ని, పిల్లల్ని కూడా భయంకరంగా విచారించి శోధనలు చేసి ఇబ్బందులు పెడుతుంటారు. మళ్ళా 2 రోజులు మర్చిపోతుంటారు. ఇది బాధ్యతారాహిత్యమైనటువంటి ఒక వ్యవస్థ అది ఉంది, అది కనిపిస్తుంది. మరి ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతుంది. కాబట్టి చివరికి కోర్టు కూడా జరిగిన తర్వాత బాధాకరం అని చెప్పింది. ఇవన్నీ విచారించేటప్పుడు కోర్టుకి ఇదే పదం ముందుగిని చెప్పింటే మీరు ఆయనకు రక్షణ కల్పించాలి, ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నాం, వాళ్ళకి ఏమైనా జరిగితే ప్రభుత్వం వీళ్ళదే బాధ్యత. ఎందుకంటే ఒక వ్యక్తి బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్ ఇస్తారు, మీకు అందరికి తెలుసు. మరి ఇటువంటి వాళ్ళకి ఉన్నప్పుడు కోర్టు కూడా ముందు రక్షణ గిని ఇచ్చింటే మాత్రం ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. అది కోర్టు అయినా ఇప్పటికైనా కోర్టు మేల్కొంది, దాని గురించి తప్పు పట్టింది, ప్రభుత్వం దీనిపైన పెట్టింది. లేటుకైనా కానీ జరగపోవాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. వీళ్ళ ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద వీళ్ళు వాళ్ళు దుమ్మెత్తిపోవడమే తప్ప ఈ కేసులో ఉన్నటువంటి కీలకమైన సాక్షుల్ని మొత్తం ప్రపంచ చరిత్రను ఎక్కడైనా చూడండి, కీలకమైనటువంటి ఉన్నతమైనటువంటి రాజకీయ ఉన్నతమైనటువంటి కేసులన్నీ ఇదే రకంగా ఏదో ఒక పేరు మీద చివరిలో ఇలాంటి ముగింపు జరుగుతున్నాయి. ఇది కూడా మనం సురేష్ గారు అవన్నీ చెప్పడం మనకు వాస్తవం. ఇది ఇలాంటి తారుమారు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మన లక్ష్మణరావు గారు మేము మాట్లాడినప్పుడు చెప్పాం, అప్పుడు ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఒక రకంగా ఉంటుంది చెప్పాం. మనం అందరూ ఊహించిందే ఇది. కాబట్టి ఇంత త్వరగా ఇట్లా జరుగుతుందని మాత్రం అనుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు బాధ్యత దీనికి వహించాలి. అదేవిధంగా పోలీసులు ముఖ్యంగా దీనికి ఎవరైతే ఆథరైజేషన్ ఉంటారో వాళ్ళు దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి.
ఏమైనా దీన్ని సీరియస్ గా తీసుకొని విచారించాలి అనేది మాత్రం నా వ్యక్తిగతమైనటువంటి గాఢమైన అభిప్రాయం.